ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే ముఖ్యంగా ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. అయితే నిన్న రాత్రి మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులు అవడం జరిగింది. అయితే ఫైనాన్షియల్గా ఇండియాలో ఆయన ఒక కీ అండ్ పివోటల్ రోల్ ప్లే చేశారన్న విషయం చాలామందికి తెలియదు. ఫైనాన్షియల్గా ఇండియాకి సంబంధించి ఎన్నో డెసిషన్స్ ఆయన ఓన్గా తీసుకోవడం జరిగింది. అలాంటి డెసిషన్స్ ఏంటి, ఆయన ముఖ్యమైన రోల్ ఏంటి, ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మన్మోహన్ సింగ్ గారి గురించి చాలామందికి కేవలం కొంత మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. బహుశా ఒక మినిస్టర్గానే ఆయన రోల్ తెలుసు, బట్ ఒక ఫైనాన్స్ సంబంధించి ఆయన రోల్ ఏంటనేది చాలామందికి తెలియదు. ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ, జనాల కోసం ఆయన ఎన్ని ప్రైజెస్ సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్స్లో ఇప్పుడు ఏదైతే ట్యాక్సెస్ ఇవన్నీ పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్, జనాలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆ భారాన్ని ఆయన ఏ విధంగా మార్చడం జరిగింది అనేది చాలామందికి తెలియదు. ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మాట్లాడతారు. డెఫినెట్గా అండి. సో మన్మోహన్ సింగ్ గారి గురించి చాలామందికి తెలియంది ఏంటంటే, సో ఆయన యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికవేత్త, చాలా మంచి ఫైనాన్స్కి సంబంధించి చాలా మన ఇండియాలో ఆయన నెంబర్ 1 అని అందరికీ తెలుసు. అంటే ఫైనాన్షియల్ మైండ్స్లో ఈజ్ ద నెంబర్ 1. సో ఇది అందరికీ తెలుసు. కానీ ఆయన 1991లో ఎప్పుడైతే మనకి ఇండియాలో ఇండియాలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 1991లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అప్పటికే 1991లో కొద్దిగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిని ఉంది. హర్షత్ మెహతా స్కామ్ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మైనారిటీ ప్రభుత్వం ఉంది. సో కాంగ్రెస్కి అసలు మెజారిటీ లేదు అప్పుడు. సో ఆయన చేసిన మెయిన్ డీల్ ఏంటంటే, సో వీళ్ళందరినీ యునైటెడ్గా ఉంచరు. సో గవర్నమెంట్ వచ్చేసి అంత స్ట్రాంగ్గా లేదు. సో అయినా కూడా అన్ని పార్టీస్ని సాటిస్ఫై చేసి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి, సో ఆ టైంలో కొద్దిగా 1991, 92 టైంలో మనకు తెలిసినట్టు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఫైనాన్షియల్ మినిస్టర్. సో పివి నరసింహారావు గారు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్కి వెళ్ళారు 91, 92 టైమ్స్. ఆ టైంలోనే యాక్చువల్గా సో డిసిషన్ తీసుకుంది. మనకు బయటకు వచ్చింది పివి నరసింహారావు గారి పేరైనా కూడా, సో బ్యాక్ బోన్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఉంటారు. ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి బ్యాక్ బోన్ ఎవరు ఉంటారంటే ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఉంటారు, ఏ డిసిషన్కైనా కానీ దాన్ని ఫాలో చేయడానికి. సో ఆ టైంలో చాలా డిసిషన్స్ తీసుకున్న, ఫైనాన్షియల్ పరంగా డిసిషన్ తీసుకుంది మన్మోహన్ సింగ్ గారు. ఆ టైంలో మనం చూస్తే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో మన కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ఎక్కువ ఉంది. సో మనం కూడా ఎలా ఉన్నామంటే, ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. అంటే మనం అప్పుల మీద ఆధారపడేవాళ్ళం. సో ఎవ్రీ ఇయర్ మనం గడవాలంటే మనం ఏదో అప్పుడు అమెరికా నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేది. సో ఇలా డెట్ తెచ్చుకొని మనం మన బడ్జెట్ని నడిపించాల్సి వచ్చేది. సో ఇలాంటి టైంలో ఇన్ని ఛాలెంజెస్ మధ్య ఆయన డిసిషన్ తీసుకొని వచ్చినప్పుడు యాక్చువల్గా 1991లో ఫస్ట్ బడ్జెట్ మొదలుపెట్టి, తర్వాత 92లో మళ్ళీ ఆయన మనకు తెలిసినట్లే హర్షత్ మెహతా స్కామ్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ కాగానే మళ్ళీ ఒక 2-3 కమిటీస్ పెట్టారు. సో కమిటీస్ తోటి మనకి ఎన్ఎస్సి స్టార్ట్ అయింది, దాని తర్వాత సెబీ స్టార్ట్ అయింది. సో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ వీటితో పాటు మనకి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు, అంటే ఆయన అయితే ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో 2004 నుంచి మళ్ళీ 2014 వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేశారు. అప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో అప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంటే, కాంగ్రెస్కి ఏం ఫుల్గా మెజారిటీ రాలేదు. సో సపోర్ట్ తీసుకొని 2004లో స్టార్ట్ చేశారు. సరే 2004లో తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఆయన వల్ల మంచి బుల్ రన్ నడిచింది మార్కెట్లో. ఎలాంటి బుల్ రన్ అంటే 2004 నుంచి 2007 వరకు ఇప్పుడు వరకు అలాంటి బుల్ రన్ లేదు మన ఇండియన్ మార్కెట్లో, అలాంటి బుల్ రన్ లేదు. సో మార్కెట్ చాలా హైస్ చూసింది. సో ఆ టైంలో ఏమైంది, మళ్ళీ 2007-8 ఆ టైంలో మళ్ళీ గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. సో ఇది చాలా పెద్ద గ్లోబల్ క్రైసిస్. సో ఎలా అయిందంటే వరల్డ్ మొత్తం మార్కెట్స్ అన్నీ పడిపోయినాయి, మన మార్కెట్ కూడా 60% వరకు పడిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ప్యానిక్ కాకుండా, ఈవెన్ యూఎస్ కూడా ప్యానిక్ అయిపోయింది ఆ టైంలో. సో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది యూఎస్లో. సో లేమెన్ బ్రదర్స్ బ్యాంక్స్ అన్నీ మూతపడినాయి, రియల్ ఎస్టేట్ అంతా కుప్పకూలింది మన ఇండియాలో కానీ యూఎస్లో కానీ. దీని ఇంపాక్ట్ వరల్డ్ మీద ఎక్కువ ఉన్నా కూడా మన ఇండియా మీద చాలా తక్కువ ఉంది, బికాస్ ఆఫ్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఉండడం వల్ల ఆయనకి ఆర్థికపరమైన ఈ సిద్ధాంతాల గురించి కానివ్వండి, విధానాల గురించి కానీ ఆయనకి స్పష్టమైన క్లారిటీ ఉంది కాబట్టే మార్కెట్ నిలబడింది. సో అది ఇంకొకళ్ళు అయితే మార్కెట్ చాలా
ఇంకా ఎక్కువ పడేది. సరే 2008 ఇలా జరిగిపోయిన తర్వాత మళ్ళీ న్యూక్లియర్ డీల్, బిఫోర్ ఎలక్షన్ మనకి న్యూక్లియర్ డీల్ ఒకటి వచ్చింది, యుఎస్ న్యూక్లియర్ డీల్. దాని మీద ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. సో ఈ డీల్ చేయకూడదు, ఈ డీల్ చేస్తే మనం యుఎస్కి బానిసగా ఉండాలి. అంటే ఈ డీల్ ప్రకారం ఏంటంటే వాళ్ళ యుఎస్కి కావాల్సిన న్యూక్లియర్ పవర్ మనం ఇక్కడ నుంచి జనరేట్ చేసి ఇవ్వాలి. సో మన ఇండియాలో ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్స్ పెడతారు, ఏమైనా బ్లాస్ట్ జరిగితే మనకి ప్రాబ్లం అయింది, కానీ ఈ న్యూక్లియర్ ద్వారా పవర్ ఎక్కువ జనరేట్ అయింది. సో ఇవి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో యుఎస్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మనం కట్టుబడి ఉండాలి. సో దీనికి వాళ్ళు కొద్దిగా మనకి ఫండింగ్ ఇస్తారు. సో మనం అప్పటికి కూడా ఇండిపెండెంట్ లేము, ఇప్పుడులాగా స్ట్రాంగ్ లేము. సో అప్పుడు కొద్దిగా యుఎస్ ఫండింగ్ కోసం మనం వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. మనం కూడా ఐఎంఎఫ్ ఫండింగ్ గురించి కానీ లేకపోతే యుఎస్ ఫండింగ్ గురించి అప్పుడు కొద్దిగా డిపెండ్ అయినాం. సో ఆ టైంలో ఈ డీల్ డేర్గా తీసుకొని, సో దీనివల్ల మనకి ఫండ్స్ బాగా వచ్చినాయి. తర్వాత 2009 అయితే మనకి మార్కెట్స్కి చాలా, అక్కడ నుంచి మళ్ళీ అగైన్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. 2009లో మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మార్కెట్ బాగా డౌన్లో ఉంది. సో కానీ ఆ రోజు మళ్ళీ మైనారిటీ ప్రభుత్వం ఏర్పడినా కూడా, సో మన్మోహన్ సింగ్ ప్రధాని ప్రకటించగానే ఆ రోజే మార్కెట్ 2000 పాయింట్స్ పెరిగింది. సో ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మకంతోనే మార్కెట్ అప్పర్ సీలింగ్ పడింది ఆ రోజు 2009లో. సో అప్పటికి కూడా మళ్ళీ మైనారిటీ ప్రభుత్వమే, అప్పటికి కూడా ఇప్పుడులాగున్న మోనోపోలీ ప్రభుత్వం లేదు. అయినా కూడా వాళ్ళు మన్మోహన్ సింగ్ ఏదైతే విధానాలు ఉన్నాయో, సో అన్ని పార్టీలని సాటిస్ఫై చేస్తా, సో అన్ని పార్టీ డిసిషన్స్ని, ఆయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన అంత అగ్రెసివ్ కాదు. సో ఆయన ఏంటంటే కొద్దిగా స్మూత్గా డీల్ చేసే పర్సను, సో కొద్దిగా సాఫ్ట్ పర్సను. దానివల్ల ఏంటంటే అన్ని పార్టీలు కూడా ఆయనతో కలిసిపోయాయి, సో ఆయన డిసిషన్స్తో కలిసిపోయాయి. సో ఇలాగ అన్నిటిని మెయింటైన్ చేసి కూడా సో మన ఇండియాని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఎలా డెవలప్ చేశారంటే, సో ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 15-16% నుంచి ఆయన ఉన్నప్పుడు 7%కి తగ్గిపోయింది. అలాగే రూపీ వాల్యూ కూడా 7% అలా డిప్రిషియేట్ అయ్యేది. మన రూపీ వాల్యూ ఏదైతే ఉండేదో లాంగ్ బ్యాక్ ఆయన ఉన్నప్పుడు, ఆయన రాకముందు ఎవ్రీ ఇయర్ 7-8% పడిపోయేది మన రూపీ. అలాంటిది ఆయన ఓడిపోయే టైంకి, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోయే టైంకి అది 4%కి వచ్చింది. ఇప్పుడైతే 1-2%కి వచ్చేసింది. సో అలాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు బీజేపీ కూడా ఫాలో అయింది. సో ఏదైతే రూపీని స్ట్రాంగ్ చేయడం ఏదైతే ఉందో, అలాగే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకోవడం ఏదైతే ఉందో, లేకపోతే లాంగ్ టర్మ్ వ్యూ, సో ఫ్యూచర్లో, సో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఉపయోగపడడం కాదు, సో ఫ్యూచర్లో నెక్స్ట్ తరాలకి ఎలా ఉపయోగపడాలి. సో ఎక్సెస్ పవర్ జనరేట్ చేయాలి, సో ఎక్సెస్ హౌసెస్ జనరేట్ చేయాలి, ఎక్సెస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇవన్నీ ఆయన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కాబట్టే జరిగినాయి. సో ఒక సామెత కూడా ఉండేది, మార్కెట్ పడిపోయేటప్పుడు 2008-2009లో చాలామంది అనేవాళ్ళు మార్కెట్ పడుతుంది మనకెందుకు తెలియట్లేదని అన్నప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు ఎక్స్పర్ట్స్, అంత పెద్ద ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మన్మోహన్ సింగ్కే తెలియదు, మీకేం తెలిసింది అనేవాళ్ళు. సో అంటే ఆయన అంత నాలెడ్జ్ ఉన్న పర్సను, ఫోర్కాస్టింగ్ పర్సను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసి ఇండియాని గ్రోత్ స్టోరీకి తీసుకొచ్చాడు. సో అది కంటిన్యూ అవుతుంది. సో మన ఇండియన్ రూపీ చూస్తే జస్ట్ 1-2% డిప్రిషియేట్ అవుతుంది. మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాము. రేపు మా 4th తర్వాత 3rd ఎకానమీ, స్ట్రాంగ్ ఎకానమీ అవుతాం. సో గోయింగ్ ఫార్వర్డ్ 2041 కల్లా 47 కల్లా మనం డెవలప్డ్ కాకపోతున్నామంటే ఇవన్నీ అప్పుడు వేసిన రూట్సే. సో వీటన్నిటికీ మనం వీఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. ఆయన కాకుండా ఆ టైంలో ఇంకెవరైనా తీసుకొని ఉంటే ఇంత గ్రోత్ స్టోరీ ఉండకపోయేది. అండ్ ముఖ్యంగా రిసెషన్ టైంలో కానీ లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో ఆయన తీసుకున్న డెసిషన్స్ అనేవి ఇండియన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బెటర్ అవడానికి, మెరుగుపడడానికి చాలా దోహదపడ్డాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు సార్. అందులో ఎటువంటి డౌట్ లేదని చెప్పాలి. అండ్ మన్మోహన్ సింగ్ గారిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఆయన గురించి మీ చిన్నతనంలో ఏం విన్నారు? అండ్ ఆయన గురించి నిజాలు తెలిసాక మీరు ఏం ఫీల్ అవుతున్నారు? సో ఆయన గురించి ఇంకా గూగుల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లేదంటే ఆర్టికల్స్ ఉన్నాయి. ఇలా ఆయనపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ముఖ్యంగా అలాంటి ఒక గొప్ప లీడర్ లేకపోవడం అనేది నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే విషయం అని చెప్పొచ్చు. సో హిస్ సౌల్ మే రెస్ట్ ఇన్ పీస్. అండ్ తప్పకుండా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.